వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 1000 మంది సిబ్బందితో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా జిల్లాలో 144 సెక్షన్ అమలు చేసినట్లుగా చెప్పారు. విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటా ఉంటామన్న ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 2024 ఎన్నికల సందర్భంగా పోలింగ్స్ అయితే ప్రశాంతంగా ముగిసింది. అయితే ఇప్పుడు జూన్ 4వ తారీఖున జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియకి అయితే పూర్తి అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఈ విషయమే మనతో మాట్లాడడానికి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఎలక్షన్కి సంబంధించి కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సో ఎలక్షన్ అన్నది ఏలూరు జిల్లాలో చాలా ప్రశాంతంగా జరిగింది. ఓటింగ్ టర్నౌట్ కూడా లాస్ట్ ఎలక్షన్ కన్నా ఈసారి చాలా ఎక్కువ జరిగింది, చాలా పాజిటివ్గా మన దగ్గర జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరగడానికి అన్ని అరేంజ్మెంట్స్ అన్నది చేసుకోవడం జరిగింది. 3 టైర్ సెక్యూరిటీ సిస్టమ్ అన్నది కౌంటింగ్ సెంటర్లో పెడతారు. ఫస్ట్ టైర్ అన్నది ఇన్నర్ గార్డెన్ అంటారు. మన కౌంటింగ్ సెంటర్ ఏది ఉందో దాని పక్కన సెంట్రల్ పోలీస్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు. దానికి తర్వాత మనకి ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారు. థర్డ్ టైర్లో లోకల్ పోలీస్ ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఎంటర్ అయ్యే వాళ్ళందరినీ కూడా ఫ్రిస్కింగ్ చేస్తారు, చెకింగ్ చేస్తారు. మొబైల్ ఫోను, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది కూడా మన కౌంటింగ్ హాల్ అలౌడ్ కాదు. మనకి డ్రోన్ మూవ్మెంట్ కూడా టోటల్గా రెస్ట్రిక్ట్ చేశాము. సో ఇలా కౌంటింగ్ సెంటర్ సంబంధించి 24/7 సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా చేసుకోవడం జరిగింది. కౌంటింగ్ రోజు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కౌంటింగ్ పూర్తి చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ని పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఈ కౌంటింగ్లో ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు, ఎన్ని రౌండ్లు ఈ కౌంటింగ్ అయితే పూర్తవబోతుంది? సో దాదాపు కౌంటింగ్ సంబంధించి మాత్రం ఒక 1000 మంది దాకా సిబ్బందులు పనిచేస్తున్నారు. ప్రతి హాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ అసెంబ్లీ హాల్ ఉందనుకోండి, అక్కడ 14 టేబుల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించి ఉంటారు. పార్లమెంట్ సంబంధించి కూడా ఒక 14 ఉంటుంది. సో టోటల్గా 28 టేబుల్స్లో ఈవీఎం కౌంటింగ్ అనేది జరుగుతుంది, ప్యారలల్గా జరుగుతుంది. మళ్ళీ ఒక 2 ఆర్ 3 ఆర్ 4 ఎన్ని పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా స్టాఫ్ ఉంటారు. సో ఇలా టోటల్గా దాదాపు ఒక 1000 మంది దాకా మనకి కౌంటింగ్ స్టాఫ్ అన్నది ఆ రోజు డిప్లాయ్ అయి ఉంటారు. మినిమం 16 రౌండ్స్ పడుతుంది. కొన్ని కాన్స్టిట్యున్సీ మనకి ఏలూరు లేకపోతే దండలూరు ఇలాంటి కాన్స్టిట్యున్సీలో పోలింగ్ స్టేషన్స్ తక్కువ ఉండడం వల్ల ఒక 16 నుంచి మనకి కౌంటింగ్ 16 రౌండ్లు అయిపోతుంది. మ్యాక్సిమం పోలవరం, నూజివీడ్లో 280 కన్నా ఎక్కువ మనకి పోలింగ్ స్టేషన్స్ ఉండడం వల్ల అక్కడ 21 రౌండ్స్ పడుతుంది. ఓవరాల్గా మనం చూస్తే 3 o'clock నుంచి 4 o'clock లోపల ఈవీఎం కౌంటింగ్ అయితే కంప్లీట్ అయిపోయి రిజల్ట్ డిక్లేర్ చేసేస్తాము. ఈవీఎం సంబంధించినది. పోస్టల్ బ్యాలెట్ పార్లమెంటరీకి మాత్రం 17,500 ఓట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ 14 టేబుల్స్ పెట్టాము. కనీసం ఒక 3 రౌండ్స్ పడుతుంది. ప్రతి రౌండ్కి 2.5 to 3 hours అనుకుంటే కూడా ఈవినింగ్ 5 గంటల లోపల మనకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన కౌంటింగ్ అనేది కూడా పూర్తి అయిపోయి మన డిక్లేర్ చేయడానికి పార్లమెంటరీ క్యాండిడేట్ సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ చేయడానికి రెడీగా ఉంటాము. ఇందులో కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే రాజకీయ ఏజెంట్లకు కానీ మిగిలిన రాజకీయ నాయకులకు కానీ ఏం చెప్పబోతున్నారు? కౌంటింగ్ రోజు ఏ విధంగా ఉండాలి అనేది? కౌంటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు మేము తీసుకున్నట్ల మీరు కూడా కోఆపరేట్ చేయాలన్న విషయం ఆల్రెడీ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అంటే 4 లెవెల్లో చెప్పాము, మళ్ళీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా వాళ్ళు మీటింగ్ పెట్టి చెప్పాము. సో వాళ్ళ క్యాండిడేట్స్కి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏది ఉన్నాయో వాళ్ళ పార్టీ తరపులో అక్కడ ఫుడ్ అది అరేంజ్ చేసుకున్నారు. మన డ్రింకింగ్ వాటర్ అని అరేంజ్ చేసుకున్నాము. కౌంటింగ్ సెంటర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యడానికి వాళ్ళ కోఆర్డినేషన్ కావాలన్నది వాళ్ళకి ఆల్రెడీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియోజకవర్గాల్లో అయితే కొన్ని ఘటనలు అయితే జరిగినాయి, దెందులూరు అలాంటి కాన్స్టిట్యున్సీలో. సో అక్కడ భద్రత ఏ విధంగా ఉండబోతుంది? సో ఓవరాల్గా 144 సిఆర్పిసి ఎంటైర్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఆల్రెడీ ఇంపోజ్ చేసాం. కౌంటింగ్ కంప్లీట్ అయ్యి ఒక 2-3 రోజులు కూడా అది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ పెదవాడు ఇక్కడ దండలూరు కాన్స్టిట్యున్సీలో మనకి కౌంటింగ్ సెంటర్ అనేది ఉంది. ఇక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్ కాకుండా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రియల్ పవర్స్ ఇచ్చి ఎంపీడీఓస్ని పెట్టడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ పోలీస్ టీం, లోకల్ టీం ఎవరు ఉన్నారో వాళ్ళు ఉంటారు. క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఉంటారు. ఎక్కడైనా ఏదైనా గొడవలు జరుగుతున్నట్లు ఉంటే మాత్రం ఇమీడియట్గా ఆ టీమ్స్ ఉన్నది అక్కడ స్పాట్కి రీచ్ అయిపోయి దాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. సో
సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. 1000 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో అయితే పాల్గొంటున్నారు. 3 అంచెల భద్రత అయితే కనుక ఈవీఎంలకు ఏర్పాట్లు చేశాం. పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సో రాజకీయ నాయకులు కానీ వచ్చే ఏజెంట్లు కానీ ఖచ్చితంగా అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడొద్దు, వాటి మీద తగిన కఠినమైన చర్యలు అయితే తీసుకుంటా ఉంటున్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. కెమెరామెన్ సురేష్తో పవన్, హెచ్ఎండివి ఏలూరు నుండి.